హలో రోజక్కాయ్, మాట్లాడడానికి రెడీయేనా? అబ్బా రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పక్క, ఏంది మ్యాటరో? సంక్రాంతికి వస్తారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్, వీళ్ళు ప్రజల్లో ఉండరు, ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు, ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడు బసవన్నలు వస్తాయో అలా వస్తారు, వెళ్ళిపోతారు. ఊరే షర్మిలను పట్టుకుని నాన్ లోకల్ అంటున్నా. ఆమె నాన్ లోకల్ అన్న విషయం ఆమె మీకు ప్రచారం చేసినప్పుడు గుర్తుకు రాలేదా? కాబట్టి ప్రజలకు తెలుసు, మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు, ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు. ఏందక్కయ్యో, మీరు ప్రజల్లో ఎప్పుడు ఉంటున్నారని చెప్తున్నావు? కుర్చీ ఎక్కాక మీ జగన్ ఎప్పుడన్నా ప్రజల్ని గెలిచాడా? వారికిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు, జగన్ గారు మాత్రమే. మీరిచ్చిన ప్రతి వాగ్దానం ఎక్కడ నెరవేర్చారో? మద్య నిషేధం దగ్గర నుంచి సిపిఎస్ వరకు అన్ని తొంగలో దొక్కారుగా. కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు. షర్మిలక్కన అట్ట పట్టుకుని ఎవరు అంటావేంది? ఆమె వైఎస్ బ్లడ్ పంచుకొని పుట్టిన కూతురు కదా. సో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని, ఇక్కడే తన కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజా నాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓహో, జగన్కి ఇక్కడ ఇల్లుందని చెప్తున్నా. జగన్కి ఇక్కడేందక్కయ్యా, ఇంకా 2-3 రాష్ట్రాల్లో ఉన్నాయంట. ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి, తన తండ్రి లేరు అని, ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి, ఆ తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఏ పార్టీలో విలీనం చేయలేదు. అది నాయకుడి లక్షణం. ఏందక్కయ్యో, మీ జగన్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని చెప్తున్నావు? నిజంగా ఆయన అప్పట్లో కాంగ్రెస్తో కాంప్రమైజ్ కాకపోతే బెయిల్ అంటూ వచ్చేదంటావా? అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు, హక్కు లేదు. ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారు 2 సార్లు వాళ్ళని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినా ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్కి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు సీఎంగా అవకాశం ఇస్తే నువ్వేంది వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని చెప్తున్నావో? అలాగే పార్లమెంట్లో తలుపులేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇదిగో అక్కాయ్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా అంటూ కబుర్లు చెప్పి ఇప్పుడు ఆ ఊసి ఎత్తడం లేదుగా. ఇంతకీ మీ ప్రత్యేక హోదా హామీ ఎంతవరకు వచ్చిందంటావు? ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని, డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది. అవునక్కయ్య, నువ్వు చెప్పింది నిజమే. నిన్ను కొడాలంటూ స్థాయి లేని వాళ్ళని కూడా జగన్ ఓ స్థాయికి తెచ్చుళ్ళా. నియంతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? గతంలో మీరు అందరూ రాజకీయాలను చూశారు. గతంలో మినిస్టర్లు ఎవరు, వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి. గతంలో ఏ శాఖకి ఏ మినిస్టరో అందరికీ తెలిసేదక్కయ్య. ఇప్పుడు ఆ విషయం కూడా ఎవరికి తెలియడం లేదు. సకల శాఖలని సజ్జలే అనుభవిస్తున్నాడంట. ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడుగా సోషల్ జస్టిస్ అనేది చేశారు. కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు. ఏంది ఇదే, జగన్ని పట్టుకుని అంబేద్కర్ వారసుడు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావో? దళితులపై దాడులు చేస్తా వాళ్ళ డెడ్ బాడీని డోల్ డెలివరీ చేసేవాళ్ళు కూడా అంబేద్కర్ వారసులు అక్కయ్య. చెప్పినంత వరకు చాలు కానీ ఇంకెళ్ళక్క.